ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది ప్రభుత్వం వారి ఖాతాలో ఖరీఫ్ రబీ సీజన్ సంబంధించి నిధులు జమ చేశారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మరోసారి 18,000 రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేయనున్నారన్నమాట, ఖాతాల్లో పడతాయన్నమాట. సో ఏ పథకానికి సంబంధించి అదేవిధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందా, ఇందుకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం పిఎం కిసాన్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపజేస్తూ ప్రతి విడతకు 2,000 రూపాయలు అనేది జమ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో 20వ విడత సంబంధించి 2,000 రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది ఈ ఆగస్టు నెలకు సంబంధించి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా తెలంగాణలో రైతులకు ఎంత చేసినా తక్కువే అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో రైతు రుణమాఫీ చేసి తీరామని 2 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు యాసంగి సీజన్ అదేవిధంగా వానాకాలం సీజన్ సంబంధించిన పైసలు తెలంగాణలో వితిన్ దాదాపు ఇటీవల కాలంలో 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. సో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. వారి ఖాతాలోకి నేరుగా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నమాట. సో ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. చాలామంది ఖాతాల్లో డబ్బులు రాలేదని చెప్పేసి చాలామంది ఇబ్బంది ఆందోళన చెందుతున్నారనమాట. ఈ యొక్క ఏదైతే విడతలోనే మాత్రమే కాకుండా గతంలో కూడా తమకు ఖాతాలో డబ్బులు రావడం లేదని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం నుంచి వర్తింపజేసి రైతుల సంక్షేమాని కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు అయితే రావడం జరిగింది, కొంతమందికి అయితే రాలేదన్నమాట. ఇప్పటి వరకు 9 విడతలుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రాలేదని చెప్పేసి వారందరికీ కూడా సరైన పత్రాలు అందజేస్తే వారికి 9 విడతలకు సంబంధించి 2,000 రూపాయల చొప్పున మొత్తం 18,000 రూపాయలు ఖాతాలో అయితే జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సహాయక మంత్రి తెలియడం అయితే జరిగిందండి. సో ఇలాంటి పత్రాలు అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మన ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా సిఎస్సి సెంటర్ సంబంధించి వెళ్ళి అక్కడ ఇతర ఫార్మ్ అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక 12వ విడతకు సంబంధించి 20వ విడతకు సంబంధించి మొత్తం 18,000 రూపాయలు అనేది పొందవచ్చని, ప్రక్రియ ఎవరైతే కంప్లీట్ చేసిన వెంటనే వారికి ఆగిపోయిన అన్ని వాయిదాలు కూడా ఒకేసారి రిలీజ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. చేస్తామని కేంద్ర వ్యవసాయ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అయితే శుక్రవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మీకు కనుక ఇప్పటివరకు ఎటువంటి అంటే 18, 19, 20 విడతలకు సంబంధించి ఏ విడత కూడా డబ్బులు రాకపోయినా కూడా తప్పనిసరిగా 12వ విడత నుంచి క్లియరెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఒకేసారి 9 విడతల పైసలు 18,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి జమ అవుతున్నాయి, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలా అసలు మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందా లేదనేది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో వచ్చేసి మీ విలేజ్ అదేవిధంగా మండల్ జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత అందులో లిస్ట్ కూడా చూపిస్తుందన్నమాట. పెండింగ్లో ఉన్నాయా లేదంటే డబ్బులు వచ్చాయా లేదని. సో ముఖ్యంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి కేంద్రం నుంచి సర్కారు గుడ్ న్యూస్ అయితే వినిపించిందనమాట. వీరి ఖాతాలు అయితే నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి యాసంగి పైసలు కొంతమందికి మాత్రమే రిలీజ్ చేశారు, అది కూడా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు. మిగిలిన రైతులకు సంబంధించి
పంట పెట్టుబడి సాయం ఎప్పుడు రిలీజ్ చేస్తారేందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ సీజన్కి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. గత సీజన్కి సంబంధించి చాలా తక్కువ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మరి వాస్తవానికి ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా రైతులకు సంబంధించి రైతు బీమా పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించి కొత్తగా పట్టా భూమి కలిగిన వారితో పాటు పాత పట్టా భూమి కలిగిన వారికి సైతం రైతు బీమాకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆయా గ్రామ పంచాయతీల్లో ఇక వ్యవసాయ అధికారిని సంప్రదించి కావాల్సిన పత్రాలు అయితే ఇవ్వాల్సిందిగా గతంలో చెప్పారు. ఇలాంటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత అందిస్తూ మిగిలిపోయిన పథకాలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని, ఇందులో ప్రధానంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి పేదల్లో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి భూమి లేని వారికి కరువు పని ద్వారా 20 రోజులు పనిచేసిన వారికి ఇక విడతకు 6,000 రూపాయలు, 2 విడతల్లో 12,000 రూపాయలు ఇక వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం అందజేయాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఈ దసరా కానుక నుంచి ఈ డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. సో మొత్తం మీద వీటితో పాటు పాత బకాయిలు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తం మీద ఈ కేవైసీకి సంబంధించి ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కొంతమంది ఈ కేవైసీ అనేది ఒక విడత చేసుకొని తర్వాత నెక్స్ట్ విడతలో చేయకుండా ఉండడంతో కొంతమందికి ఈ కేవైసీ ఇన్యాక్టివ్లో ఉందా, ఎలిజిబుల్లో ఉందా అనేది కూడా చూసుకోలేదన్నమాట. కొంతమంది బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మారిపోవడం, దాంతోపాటు ఆధార్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం, ఇక ఇతరత్ర కారణాల వల్ల కూడా కొంతమందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2,000 రూపాయలు అనగా 4 నెలలకు ఒకసారి మనకు 2,000 రూపాయలు అనేది ఖాతాలో జమ చేస్తారన్నమాట. సో ఇప్పుడు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అవకాశం అయితే ఇచ్చారనమాట. 9 విడతలకు సంబంధించి ఎవరికైనా జమ కాలేదంటే వారు ఎలిజిబుల్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ దగ్గరలోని ఈకేవైసీ సెంటర్ లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మీ అకౌంట్లోకి డబ్బులు అనేది పడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందులో గత ప్రభుత్వంలో రైతు బంధు అమలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసాగా ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో ఎకరానికి 5,000 రూపాయలు జమ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ వీడియోలో 2 రకాలైనటువంటి సమాచారం అయితే అందించడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం.